మోకాల మీద పెట్టాలి చెయ్యి. నైపు తిరగండి అంతే. ఇంకో అది అంతే. అమ్మాయి పెట్టింది చూడట. ఇంగ్లీష్లో అంటే దాన్ని మళ్ళీ అనమంటున్నారు, తెలుగు అయితే కనుక అనకపోతే. వెనక్కి నొక్కండి, ముందుకు నొక్కండి, వెనక్కి నొక్కండి. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్. ఇప్పుడు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ రైట్. లెసన్ చెప్పేటప్పుడు కానీ నవ్వకూడదు, అది తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలా నవ్విన వాడికి విద్య రాదు, నవ్వమన్నప్పుడు నవ్విన వాడికి విద్య వస్తుంది. నేను చెప్పిన విధంగా మీకు విద్య లభిస్తుంది. మాస్టర్ పాఠం చెబుతున్నప్పుడు ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వితేనేమో పాఠం రావడం కాదు, నీ గుండు సున్నా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు 5వ రకం నవ్వు తెలుసుకుందాం. ఈ నవ్వుని హార్ట్ పైన సున్నా చుడితే హి అన్నాం, హా కింద హా ఒత్తిస్తే చేతులు పైకెత్తు, చేతులు పైకి. సాచి నడుము కదిలిస్తుంది, గాలి వదలండి. నడుము వెనక్కి వెళ్ళి తీసుకోవాలి, ముక్కుతోనే కూర్చోండి. 6ంటికి లేస్తున్నారు, లేవంగా. ఇప్పుడు 2వ నవ్వు చిరునవ్వు సౌండ్ రాకూడదు. ఈ అంటే కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ అక్కరా. అరే ఈ అంటే పళ్ళు కలుపు ఇట్లా అనక్కర్లేదా, నవ్వు ఇట్లా నవ్వాలి. నవ్వు పడు, వెరీ నైస్. ముక్కులోకి గాలి వచ్చే అదే ముక్కులో తీసుకొని అదే ముక్కులో వదలాలి. పిల్లలు నమస్కారం చేయాలి. భగవంతుడా, ఎవరి వలన అయితే ఈ ఆహారము పండించి మాకు అందించబడిందో అట్టి రైతుకి, వ్యవసాయదారుడికి, అతని కుటుంబ సభ్యులకి ఆహారం అందనటువంటి దుస్థితి ఇవ్వవద్దు. అందరికీ ఆహారాన్ని అందించు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః